అధ్యక్ష, నేను గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు, మీరు రాసుకున్నారు కూడా. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నా ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? అట్లా సార్ మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. అట్లా కాదు, దయచేసి స్పీకర్ గారు మా హక్కులను కాపాడాలి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్. లేదు, మీ హక్కులను కాపాడనికనే మీకు అవకాశం ఇచ్చిన నేను. అట్లాంటి మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్? నేను సార్ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడి నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి, లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి. మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్. మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్? ఎవరు పేర్లు తీయలేదు, ఎవరు ఒకరి పేరు తీయలేదు. తీయనప్పుడు వారిపైన ఎందుకు భుజాన వేసుకుంటారు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదో వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు. మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది, లేకుంటే కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష, వారికి కూడా తెలుసు, చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్న తరుణంలో గౌరవ స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అది మన అందరికీ సంబంధించిన అంశం. మూసీ నదికి సంబంధించిన దాని విశేషత గురించి సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి 1/3 జనాభాకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా వైఖరి ఇది అని చెప్పారు తప్ప ఎవరు సభ్యుల గురించి చెప్పలేదు. మీ గౌరవ సభ్యులు ఇద్దరు పేర్లు తీసినప్పుడు బాగా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో సహకరిస్తున్నామని చెప్పిండ్రు. ఎవరిదైనా వేరే వాళ్ళ పేర్లు చెప్పిన అధ్యక్ష? చెప్పినరా అధ్యక్ష? ఎందుకు సరే చెప్పినప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి ఈ చర్చ ఎందుకు అధ్యక్ష? ఈరోజు కేవలం వారి సమన్వయం కోరిండ్రు, వారి సహకారం కోరిండ్రు, వారు ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు. డిపిఆర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా సంప్రదించి
జంట నగరాలకు సంబంధించిన శాసన సభ్యులతో కూడా సంప్రదించి మీ ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఇంత ప్రజాస్వామ్యకి మాట్లాడితే మీరేమైనా మీరు ఆ విధంగా ఆలోచన చేయటం సరికాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నది. ఈ రోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది? ఈరోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? ఈ రోజు క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు. స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష. ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష. ఈరోజు తెలంగాణకు ఈరోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష? ఎవరు? ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పెందుకు అధ్యక్ష? ఆ నొప్పెందుకు? మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే? వాళ్ళెవరు సభ్యులు? ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పాయల శంకర్ గారు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు. ఆ కాలేరు వెంకటేష్ గారినైనా చూసి నేర్చుకోండి, కనీసం ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు, 100% అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము. మా పేదలకందరికీ మంచి ఇండ్లు కట్టించండి, మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. నేనే ముందు బాగానే నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు. నిన్నగాక మొన్న వచ్చి నన్ను కలిసి చెప్పిండు. ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి, సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మీరు చాలా మంచి పని చేస్తారు, మీరు వేగంగా ముందుకు వెళ్ళండి, మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభ్యులు వచ్చి కలిసిరు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి
బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష. ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈరోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల రోజులు. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష, వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉండి చూడమని ఉండి. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. అందుకే ఈరోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్కి వచ్చింది.